డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళందరూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూర్చొని ఈ దేశంలోనే అత్యంత కీలకమైన, ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభోత్సవం గురించి, మెట్రో రైలు నిర్మాణం గురించి చర్చ జరిగింది. ఆనాడు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మెట్రో, ఆ మెట్రోను ఆదర్శంగా తీసుకొని అంతకంటే అద్భుతమైన రవాణా వసతులను ఇక్కడ ప్రజలకు ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్ పిలిచి 2009లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడం, ఆ తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హైదరాబాదులో 70 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణం ఒప్పందం ఎల్ఎన్టీ సంస్థతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 15,000 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించడం జరిగింది. 15,000 కోట్ల రూపాయల అంచనా 2017 సంవత్సరానికి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతోనే ఆనాటి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రానికి ఆనాడే ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖరరావు గారు వేగంగా మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి 70 కిలోమీటర్ల మెట్రోను ప్రజలకు అంకితం చేయాల్సిన పనిని పక్కన పెట్టి చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము 3 దగ్గరల ఈ నిర్మాణాలను తొలగించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలి అని ఒక ఎడతెగని పేచి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే పెట్టినారు. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయి 2017లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టు 2014 నుంచి 2017 వరకు నిర్మాణం ఆగిపోవడంతో నిర్మాణం ఆలస్యమయ్యి 2020 సంవత్సరానికి కానీ మెట్రో పనులు పూర్తి కాలేదు. అక్కడికి కూడా గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఫలక్నామా ప్యాలెస్ ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్లు నిర్మాణం చేయకుండానే వదిలేసే పరిస్థితి వచ్చింది. 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ అంచనా వ్యయము 22,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దాంతో 3 సంవత్సరాలు ఆలస్యం కావడం, 7,000 కోట్ల రూపాయల అంచనాలు పెరగడం, అప్పటికే పెట్టుబడి పెట్టి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్న ఎల్ఎన్టీకి నష్టాలు లోను కావడం, 2020లో ప్రారంభమైన తర్వాత కోవిడ్ రావడం వల్ల ఇంకొక రకంగా వాళ్లకు నష్టాలు రావడం, వాటన్నిటిని కోలుకొని ముందుకు వెళ్ళే క్రమంలో 10 సంవత్సరాలు మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వాళ్ళకు కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు, ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో, ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. ఒకనాడు ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో 2వ స్థానంలో ఉండే దేశంలోనే. ఇతర నగరాలలో చిన్న చిన్న మెట్రోలు మాత్రమే నడుస్తుండే. ఈరోజు ఢిల్లీ మొదటి స్థానంలో అట్లనే ఉంది, హైదరాబాద్ నగరం 9వ స్థానానికి జారిపోయింది. ఇతర నగరాలు మనకంటే వేగంగా మెట్రో నిర్మించుకోవడము, మెట్రో రవాణా ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో మిగతా రాష్ట్రాలని మనల్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోయినాయి. అందుకే ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన వెంబడే మెట్రోను విస్తరించాలి, ప్రజలకి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి,
హైదరాబాదు నగరంలో అవుతున్న ట్రాఫిక్ జామ్లకు, ప్రజలకు ఇబ్బంది, పర్యావరణాన్ని, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ మెట్రోను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని రెండో ఫేజ్ని మాకు మీరు అనుమతి ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ను, రైల్వే మినిస్టర్ని, ఫినాన్స్ మినిస్టర్ని చాలా సందర్భాలలో నేను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరికి మా ఒత్తిడి తట్టుకోలేక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారు మీరు ఎల్ఎన్టీని ఒప్పించి ఫేజ్ 2లో వాళ్ళని భాగస్వాములుగా చేయండి, అప్పుడు రెండో ఫేజ్కి మేము అనుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు మేము ఎల్ఎన్టీని సంప్రదించినాం. ఫేజ్ 1 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 70 కిలోమీటర్లు మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి ఫేజ్ 2 మెట్రో విస్తరణ 122 కిలోమీటర్లు విస్తరించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈరోజు 5 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రయాణం చేస్తున్నారో అదనంగా ఇంకొక 6 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ, వైబిలిటీ పెరుగుతుంది. నష్టాలలో ఉన్న మెట్రో లాభాలుగా మారుతుంది. మీరు ఇందులో భాగస్వాములు కాండి అని ఎల్ఎన్టీని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మేము అడిగినాం. ఎల్ఎన్టీ సంస్థ తిరస్కరించింది. మేము ఇందులో భాగస్వాములము కాము. మేము 2009లో చేసిన ఒప్పందం ప్రకారం 15,000 కోట్ల రూపాయలతోని 2017 లోపల నిర్మాణం పూర్తి చేసి ఉంటే మేము లాభాలలో ఉండేవాళ్ళము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలను పనులను స్తంభింపచేయడం వల్ల 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చి ఈరోజు మాకు ప్రయాణికుల నుంచి సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు వసూలైతే 450 నుంచి 500 కోట్ల రూపాయలు ఈ మెట్రో నిర్వహణకు, జీతభత్యాలు, నిర్వహణ కోసమే ఖర్చు అవుతున్నాయి. మాకు ఇంకొక 500 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. కానీ మేము తెచ్చిన అప్పులకు 13,600 కోట్ల రూపాయలు మేము తెచ్చిన అప్పులకు సంవత్సరానికి మేము 900 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాంతో మాకు ప్రతి సంవత్సరం మా సంస్థకు 350 నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పుడు నష్టాలలో ఉన్నాము. మేము సొంతంగా పెట్టిన ఈక్విటీ కూడా 22,000 కోట్ల రూపాయలు అప్పులు, నగదు 7,000 కోట్ల రూపాయలు నిర్వహణలో మొత్తం 30,000 కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టించినాం. ఈరోజు మాకు ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయల నష్టం వస్తుంది మెట్రో నిర్వహణ. కాబట్టి మేము ఫేజ్ 2 మాకున్న చేదు అనుభవాల దృష్ట్యా ఫేజ్ 2లో మేము భాగస్వాములం కాము అని స్పష్టంగా చెప్పినాం. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇంకొక మెలిక పెట్టింది. కనీసం వాళ్ళని ఫేజ్ 2 విస్తరించుకోవడానికి, సీమ్లెస్గా ప్రయాణం చేయడానికి వాళ్ళతోని ఖచ్చితమైన ఒప్పందం తీసుకొని రండి, అప్పుడు మీకు ఫేజ్ 2కి మేము అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని రెండోసారి తిరకాసు పెట్టారు. మళ్ళీ ఎల్ఎన్టీని సంప్రదించినాం. మేము ఆ డెఫినెటివ్ అగ్రిమెంట్ కూడా మేము చెయ్యము. మా సంస్థ మీరేం నిర్మించుకోదలుచుకున్నారో మీరేమన్నా నిర్మించుకోండి, మాది మాదే, మీది మీదే, మేము భాగస్వాములం కాము, భవిష్యత్తు నిర్వహణలో కూడా మీతో మేము చేరము, మేము దేనికి ఒప్పుకోమని చెప్పి ఎలాంటి స్పష్టంగా తిరస్కరించింది. అప్పుడు మాకున్న ప్రత్యామ్నాయం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. వాళ్ళు భాగస్వామ్యానికి ఒప్పుకోవట్లేదు. ఎలాంటి వాళ్ళు భవిష్యత్తులో మనం విస్తరించడానికి ఎన్ఓసి కూడా ఇస్తలేరు, ఖచ్చితమైన ఒప్పందం కూడా చేస్తలేరు. కానీ మాకు ప్రజల నుంచి ఉన్న ఒత్తిడి, మా అవసరాలు, మా నగరం విశ్వనగరం కావాలంటే, మేము పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇంకొక 122 కిలోమీటర్లు మెట్రో విస్తరణ చెయ్యాల్సిందే. మరి ఏమి చేయాలి? మా అధికారులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఖట్టర్ గారు, నేను, మిగతా ఎలాంటి వాళ్ళతో చర్చలు చేసినప్పుడు మీకున్న ఏకైక ప్రత్యామ్నాయం మీరు ఎలాంటి సంస్థ నుంచి ఇప్పుడున్న ఎలాంటి మెట్రోని మీరు కొనుగోలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు మీరు యజమాని అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరు ఫేజ్ 2 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్మాణం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఫేజ్ 1కు మీరే యజమానులైతే ఫేజ్ 2కి కేంద్ర ప్రభుత్వం పెట్టిన అన్ని నిబంధనలకు యజమానులుగా మీరు సంతకం పెట్టవచ్చు. అప్పుడు ఫేజ్ 2 కూడా సులభంగా మీకు అనుమతులు వస్తాయి, నిధులు వస్తాయి. దాంతో దాదాపుగా 200 కిలోమీటర్ల మెట్రో హైదరాబాద్ నగరం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
అప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి అటు మేడ్చల్కు, ఇటు షామీర్పేట్కు, అటు హైటెక్ సిటీ నియోపోలిస్ వరకు, ఇటు చందానగర్ నుంచి దాటుకొని మీకు రామచంద్రాపురం వరకు కానీ, హయత్ నగర్ నుంచి మన ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కానీ, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్సీ హాస్పిటల్, చంద్రాయనగుట్ట, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కానీ అన్ని రూట్లు ప్రజలకు అందుబాటులో వస్తుందని చెప్పి మేము స్పష్టంగా ఎల్ఎన్టీతో కూర్చొని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగినాం. మరి మేము కొనుగోలు చేయాలనుకుంటున్నాము, ఎలాంటి అందులో భాగస్వామ్యం చేయండి అని అంటే కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖ రాసినాం, మీరు ఎవరి పేరు ఇస్తారో ఇవ్వండి అని. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మెట్రో ఎండీని సుశీల్ కుమార్ని తెలంగాణ రాష్ట్రం ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేయాలనుకున్నది అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆల్ దీస్ ఆర్ అఫీషియల్ డాక్యుమెంట్స్. 30,000 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ ఆస్తిని 15,000 కోట్ల రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి చర్చలు చేసి నెగోషియేట్ చేసి ఆఫీసర్స్ కమిటీ వేసి ఆఫీసర్స్ కమిటీ పైన క్యాబినెట్ సబ్ కమిటీ రిసోర్స్ మొబిలైజేషన్ భట్టి గారిని, ఉత్తమ్ గారిని, శ్రీధర్ బాబు గారిని, జూపల్లి కృష్ణారావు గారిని పెట్టి క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి అక్కడి నుంచి క్యాబినెట్కు తీసుకొచ్చి క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చి 30,000 కోట్ల రూపాయలు నికరంగా పెట్టిన మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం మెట్రో 15,000 కోట్ల రూపాయలకే కొనుగోలు చేసింది. ఈరోజు మేము విస్తరించాలనుకుంటున్న మెట్రో హైదరాబాద్లో పర్ కిలోమీటర్ మీ రోజు కొత్తగా కట్టాలనుకుంటే కూడా 350 కోట్ల రూపాయలు అవుతుంది. అట్లా లెక్కేసుకున్న 70 కిలోమీటర్ల మెట్రో ఈరోజు ఉన్న పరంగా కూడా 25,000 కోట్ల రూపాయలు ఆస్తి. అన్ని రకాలుగా చెప్పి ఎల్ఎన్టీని ఒకటే పాయింట్ దగ్గర మేము ఒప్పించినాం. మీరు అనొచ్చు, మరి ఎల్ఎన్టీ ఇంత పెద్ద సంస్థ మీకు తక్కువ చేయించింది, మీ దగ్గర ఏం మంత్రిదండం ఉన్న వాళ్ళని ఒప్పించడానికి. ప్రతి సంవత్సరం వాళ్ళకు నికరంగా 400 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. నేను చెప్పిన 20 సంవత్సరాలు ఇట్లనే మీ దగ్గర ఉంటే సంవత్సరానికి 400-500 కోట్ల రూపాయలు ఇట్లనే మీ నష్టం భరిస్తే మీ కంపెనీ మళ్ళీ ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు మీరు నిండా ముందుతారు. ఈరోజు మీ నష్టాల నుంచైనా మీరు బయటపడతారు. విస్తరించుకోవడం ద్వారా మాకు లాభసాటిగా ఉంటుంది. మేము ప్రజల కోసం నిర్వహించాల్సిన అవసరం మాకు